మీకు తెలుసా, ప్రతి పీరియడ్కి మినిమం 15 to 20 ప్యాడ్స్ వాడతారండి ఎవ్రీ మంత్ ఒక ఫీమేల్. సో ఇది ఎంత ఈకోసిస్టమ్కి డ్యామేజ్, ప్లస్ ఫ్రీగా ఇచ్చింగ్లు, ర్యాషెస్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు రీయూజబుల్ ప్యాంటీస్ని ఆప్ట్ చేసుకోండి. ఇలాంటి రీయూజబుల్ పీరియడ్ ప్యాంటీస్ అవైలబుల్గా ఉంటాయని మీలో ఎంతమందికి తెలుసు? ఇవి ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం రండి. ఈ పీరియడ్ ప్యాంటీస్ 100% కాటన్ అండి. ఇవి రీయూజబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ. వీటితో మీకు లీకేజ్ ఇష్యూస్ ఉండవు. స్టార్టింగ్లో నేను కూడా అనుకున్నాను ఇవి లీక్ అవుతాయి, స్టెయిన్ అవుతాయి, లేకపోతే వెట్ ఫీలింగ్ ఉంటుంది అని. బట్ ఉండదండి. అండ్ ఎందుకంటే దీనికి 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఓన్లీ అబ్జార్బ్ అయ్యేది. దెర్ ఈజ్ ఎక్స్ట్రా లేయర్ ఇక్కడ. సో దెర్ ఈజ్ నో లీకేజ్ ఇష్యూస్. ఇవి వాష్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్కి అండ్ మన బాడీకి కూడా సేఫ్. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రీయూజబుల్ పీరియడ్ ప్యాంటీస్ని లీక్ టెస్ట్ చేసేద్దామా? నాతో పాటు మీరు రండి. ఇది భయపడకండి, ఇట్స్ జస్ట్ రెడ్ కలర్ వాటర్ అండ్ ఒక సిరింజ్ తీసుకొని మన ఇన్నర్ లేయర్లో మీకు ఈ వాటర్ అనేది వేస్తున్నాను. ఇఫ్ యూ క్యాన్ సీ. సో మొత్తం ఒక 10 ml వేసేసానండి. యూజువల్లీ పీరియడ్ ఫ్లో వచ్చేసి 40 to 60 ml పర్ డే ఉంటుంది. మళ్ళీ తీసుకున్నాను. సో ఫుల్గా సోక్ చేసేసాను. ఓకే, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు గెట్ అబ్జార్బ్డ్. ఇప్పుడు ఈ ప్యాంటీ కింద ఐ హ్యావ్ జస్ట్ ప్లేస్డ్ అ టిష్యూ. ఇఫ్ యూ క్యాన్ సీ బిఫోర్ హ్యాండ్, కరెక్ట్గా చూడండి. జస్ట్ ప్లేస్డ్ అ టిష్యూ. ఇట్స్ అ వెరీ థిన్ టిష్యూ అండి. జస్ట్ ఆ ప్యాంటీ కింద పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేసి చూపిస్తాను మీకు. దెర్ ఇస్ నో లీకేజ్. ఆఫ్టర్ 8 to 12 hours దీన్ని మనం వాష్ చేసుకోవాలండి. జస్ట్ కోల్డ్ వాటర్లో వాష్ చేసుకోవడమే. మెషిన్ వాష్ ఆర్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కంప్లీట్గా సన్ డ్రై అవ్వాలి, ఎందుకంటే ఈ లేయర్స్ అన్నీ థిక్గా ఉంటాయి కాబట్టి. ఈ 2026 మీకు ర్యాష్ ఫ్రీ పీరియడ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ర్యాష్ ఫ్రీ పీరియడ్స్, రీయూజబుల్ ప్యాంటీస్ లింక్ కావాలి, ఏ బ్రాండ్ బాగుంది అన్నదానికి డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఆర్ కమెంట్ మీ డౌన్.